శ్రీ విద్యలో మనం ఒక వరుస క్రమంలో ఈ మంత్రాలన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది గురు మంత్రం. అదే సద్గురువు ఆ పరమేశ్వర స్వరూపమే అని మనం చెప్పుకున్నాం. గురుర్ గణపతిశ్చైవ, గురువు అయిపోయిన తర్వాత గణపతి మంత్రాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ లలితా సహస్రంలో గణపతిని గురించి, గణపతి మంత్రాన్ని గురించి ఎక్కడన్నా చెప్పారా? ఒక్క విషయం చాలా జాగ్రత్తగా చూడండి. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను. లలితా శాస్త్రం అందరూ పారాయణ చేయవద్దు, ఉపదేశం తీసుకునే పారాయణ చేయండి, లేకుండా చేయవద్దు అని పెద్దవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. కారణం ఏమంటే లలితా శాస్త్రం అంతా కూడా మంత్రశాస్త్ర విభాగం. అన్నీ మంత్రాలే, ప్రతి నామం ఒక మంత్రమే. నీకు బయటికి అక్కడ కనిపించే మంత్రం కాదు, దాని లోపల అనేక మంత్రాలు ఉంటాయి. అందుకే మీరు ఆ మంత్రాలని ఉపదేశం లేకుండా చేయకూడదు. కాబట్టి లలితా శాస్త్రాన్ని మీరు పారాయణ చేయాలి అంటే పంచదశి మహామంత్రం ఉపదేశం తీసుకుని ఆ తర్వాత చేయండి అని అంటారు. సరే, ఇప్పుడు గణపతి మంత్రం. ఈ గణపతి మంత్రము అనేది ఎక్కడ చెప్పారు మనకి? ఈ గణపతి మంత్రం ఇక్కడ చూడండి, మనకి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ నామంలో, అంటే ఇది లలితా శాస్త్రంలో 77వ నామం. ఈ 77వ నామంలో గణపతి మంత్రాన్ని చెప్పారు. అసలు ఇక్కడ మంత్రము చెప్పడం జరిగింది అని అంటూ ఉన్నాం. ఇప్పటిదాకా కూడా మనం గురువుని గురించి చెప్పుకున్నాం, గురు మంత్రాలు అన్నాం. అసలు మంత్రము అంటే ఏమిటో ఒకసారి చూడండి. అది తెలుసుకుని ఆ తర్వాత గణపతి దగ్గరికి వెళదాం. అసలు మంత్రము అంటే ఏమిటి? ఇక్కడ మననాత్ త్రాయత ఇది మంత్ర. మననం చేయటం వల్ల మననం చేసేవాడిని రక్షించేదాన్ని మంత్రము అని అంటారు. మననం చేయడం, ఏదైనా ఒక అక్షరాన్ని కానీ, లేకపోతే అక్షర సముదాయాన్ని కానీ, ఒక వాక్యాన్ని కానీ, ఒక నామాన్ని కానీ పదే మనం ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే, ఈ ఉచ్చారణ అనేది ఒక్క విషయం గుర్తించాలి. ఇక్కడ ఏదో టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టుగా రామ 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 అంటాం కాదు, అది కాదు. మనోవాక్కాయ కర్మల చేత నువ్వు ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నావు అంటే ఆ నామాన్ని ధరించినటువంటి దేవతని ఎదురకుండా వచ్చి నుంచోవాలి అక్కడ. అది ఇక్కడ ఉచ్చారణ అంటే. ఆ మంత్రాన్ని అలా చేయాలి మనం. ఇలా గనక మనం చేసినట్లయితే దాన్ని మననము అంటారు. అలా మననం చేస్తే మననం చేసినటువంటి కొంత శక్తి అనేది వస్తుంది. ముందు మనం మననం చేస్తే ఆ శక్తి ఈ మననం చేసేవాడిని రక్షిస్తుంది, అంటే సాధకుడిని రక్షిస్తుంది. దాన్నే మనం మంత్రము అని అంటాం. మనకి లోకంలో ఉన్న వాడుక ఒకటి ఉంది. ఏమిటది? దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో తద్దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇది మనం చెప్తున్నమాట. దైవాధీనం జగత్సర్వం, చరాచర జగత్తంతా కూడా దైవానికి లోబడి ఉంది. భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది చరాచర జగత్తంతా కూడా. మరి మంత్రాధీనంతో దైవతం, ఆ దేవత మంత్రానికి అధీనం అయి ఉంటుంది. మనం మంత్రం కనుక జపం చేస్తే ఆ దేవత వచ్చి నుంచి ఉంటుంది ఇక్కడ. మరి ఆ మంత్రం తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణుడి యొక్క అధీనంలో ఉన్నది. ఈ కారణం చేతనే బ్రాహ్మణో మమ దేవత, బ్రాహ్మణుడు భూసురుడు, భూలోకంలో అతడే ప్రత్యక్ష దైవము అని అంటూ ఉన్నారు. ఈ మాట అంటానికి కారణం ఇది. ఇక్కడ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, బ్రాహ్మణో మమ దేవత. ఎవరు ఇక్కడ బ్రాహ్మణుడు? మంత్రాన్ని తమ అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు బ్రాహ్మణుడు. కోవా బ్రాహ్మణ, బ్రాహ్మణుడు అంటే ఎవరు అనేది సామవేదానికి సంబంధించినటువంటి వజ్రసూచి అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో చెప్తాడు ఎవరు బ్రాహ్మణుడు. యజ్ఞయాగాది కర్మలు చేసేవాడు బ్రాహ్మణుడా? కాదు. ఎందుకని?
యజ్ఞయాగాది కర్మలు చేసినటువంటి వాడు జనక మహారాజు, కాశీరాజు, అశ్వపతి ఇలాంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కాబట్టి అది కాదు. దాన ధర్మాలు చేసినటువంటి వాడు బ్రాహ్మణుడా? కాదు. ఎందుకని? బలి చక్రవర్తి, శివ చక్రవర్తి, కర్ణుడు ఇలాంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వేదాలు వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు బ్రాహ్మణుడా? కాదు. ఎందుకని? వేదాలు శాస్త్రాలు మిగిలిన వాళ్ళు కూడా చాలామంది చదువుకున్నారు. మరి ఎవరయ్యా బ్రాహ్మణుడు? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. ఈ విషయం చాలా ఖచ్చితంగా మనం గుర్తించాలి. జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః. ఇది మనకు చెప్తున్న విషయం. జన్మచేత అందరూ శూద్రులే, కర్మచేత మాత్రమే ద్విజులవుతూ ఉన్నారు. అంటే రెండో జన్మ పొందుతున్నారు. ఆ రెండో జన్మలో వాడు జ్ఞాన సముపార్జన చేస్తే బ్రాహ్మణుడు అవుతూ ఉన్నాడు. లేకపోతే తాను చేసినటువంటి కర్మను బట్టి ఏది పొందాలో అది పొందుతున్నాడు. ఇప్పుడు రావణ బ్రహ్మ జన్మచేత బ్రాహ్మణుడు, కానీ క్షత్రియుడైపోయాడు. విశ్వామిత్రుడు జన్మచేత క్షత్రియుడు, కానీ కర్మచేత ద్విజుడైపోయాడు, బ్రహ్మర్షి అయిపోయాడు. ఇలా వాళ్ళు చేసే ఆ కర్మని బట్టి వాళ్ళ యొక్క వర్ణము అనేది ఆ రోజుల్లో మారుతూ ఉండేది. మనకెక్కడ బ్రాహ్మణో మమ దేవత, ఎవరు? మంత్రాన్ని అదుపులో తన యొక్క అధీనంలో ఉంచుకున్నటువంటి మహానుభావుడు, బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి బ్రాహ్మణుడు, అటువంటి వాడే బ్రాహ్మణుడు, అతడే నాకు దేవత అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ మంత్రం జపం చేస్తే మనకు శక్తి వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఎలా వస్తుంది? అరణి మధిస్తే మనకి నిప్పు అనేది వస్తుంది. అరణి అంటే రెండు కర్రలు, కింద ఓ కర్ర పెట్టి పైన ఇంకో కర్ర పెట్టి ఇలా కవ్వం చిలికినట్టుగా దాని మీద చిలుకుతారు. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఇది విధిగా చేస్తారు. అగ్ని ప్రతిష్టాపన చేయాలి అంటే తప్పనిసరిగా అరణి కింద ఓ కర్ర పెట్టి, ఓ జువ్వి కర్రో జమ్మి కర్ర ఏదో ఉంటుంది వాళ్ళకి, రావి పొల్లో ఏదో ఒకటి పెట్టి పైన ఇంకో కర్ర పెట్టి ఆ కర్రతో దీనికి రాపిడి కలిగిస్తారు. ఇలా ఆ రాపిడి కలిగించేప్పుడు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. అలా కలిగించినటువంటి ఆ రాపిడి వల్ల ఈ కర్ర గట్టిగా రాచుకుని అందులో నుంచి నిప్పు రవ్వలు బయటకు వస్తాయి. ఆ నిప్పు రవ్వలకి కొబ్బరి పీచు, దూది ఇట్లాంటిది ఏదో అంటించి మొత్తానికి దాన్ని అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ అగ్నితోనే యజ్ఞయాగాది క్రతువులు అనేవన్నీ కూడా పూర్తి చేసేవాళ్ళు గత కాలంలో. అయితే ఇవాళ కాలంలో కూడా వాళ్ళు అలాగే చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు కనుక చేయాలి అన్నట్లయితే అరణి మధిస్తూ ఉంటారు వేద మంత్రాలు చదువుతూ. ఆ రోజుల్లో మనకి అగ్ని అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు, మీరు గుర్తించండి. ఆ రోజుల్లో అగ్ని అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఒకసారి అగ్ని కనుక ప్రజ్వలిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే ఆ రోజున. అందుకే నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు ఉదయం పూట అగ్నిహోత్రం చేసి ఆ అగ్నిహోత్రం మీద ఊక పోసి దాన్ని కప్పిపెట్టేవాళ్ళు. అది అలా మండుతూ ఉండేది. మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం దీన్ని అలా 3 పూట్ల కూడా అగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉండేవాళ్ళు. అగ్ని ఆరిపోతే మళ్ళీ నీకు అగ్ని లేదు, మళ్ళీ నువ్వు అరణి మధించాలి. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా అట్టిపెట్టుకునేవాళ్ళు. ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ కూడా ఈ అగ్నిహోత్రం అనేది అలా వెలుగుతూనే ఉండేది. అందుకే వాళ్ళ నిత్యాగ్నిహోత్రులు అనేవాళ్ళు. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది, మరి బ్రాహ్మణుడు ఒక్కడే కదా ఈ నిత్యాగ్నిహోత్రం చేసేది, మరి మిగిలిన వాళ్ళ ఇళ్లలో ఎలా ఉంటుంది? ఒక శూద్రుడు ఉన్నాడు, అతని ఇంట్లో ఎలా ఉంటుంది నిత్యాగ్నిహోత్రం? అతని యజ్ఞయాగాది క్రతువులు ఏం చేయడు కదా, నిత్యాగ్నిహోత్రం చేయడు కదా, మరి ఎలా ఉంటుంది? వాళ్ళ ఇంట్లో దాలిగుంటలు ఉంటాయి. దాలిగుంటలు అంటే పిడకలు. ఆ పిడకలు తీసుకొచ్చి వాటి మీదే పాలు కాచుకునేవాళ్ళు. పాలు కాయటం అయిపోయిన తర్వాత ఆ పాలు దింపేసి మళ్ళీ ఇంకా కొన్ని పిడకలు వేసి ఉలవలు పెట్టేవాళ్ళు దాని మీద, గొడ్లకి మేత. తెల్లవారులో వీళ్ళ కాలుతూనే ఉండేవి. అంటే ఆ అగ్ని అనేది అలాగే ఆరిపోకుండా ఉండేది. పూర్వకాలంలో అలా అగ్నిని రక్షించుకునేవాళ్ళు. సరే, ఇప్పుడు ఈ అరణి మధించినట్లయితే అగ్ని అనేది ప్రజ్వరిల్లుతుంది. ఇక్కడ ఈ విషయానికి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాము అంటే, వాళ్ళింటో
హోమగుండం ఉంటుందని, వీళ్ళ ఇంట్లో దాలిగుంట ఉంటుందని ఎందుకు చెప్తున్నాము అంటే, ఆ రోజుల్లో అగ్నిని రక్షించుకునే ప్రయత్నాలు అవి. కానీ ఇవాళ అవసరంలా. ఇవాళ మన జేబులో ఉంది అగ్ని. అగ్గిపుల్ల గీస్తే అగ్ని అనేది ప్రజ్వరిల్లుతుంది. కాబట్టి మరి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే ఇవాళ కూడా మనం అరణి మధించాలా? అవసరం లేదు. ఇవాళ రోజున ఆ పని మనం చేయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రాచీన సంప్రదాయం అంతే. మన పెద్దవాళ్ళు అలా చేయమని చెప్పారు, మనం అలా చేస్తున్నాం. అందుకే చూడండి, ఇక్కడ ఏవైనా చిన్న చిన్న హోమాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు హాయిగా కర్పూరం అంటించేసి హోమగుండంలో వేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేమైతే అలాగే చేస్తాం, కర్పూరం అంటించే హోమగుండంలో వేస్తాం. మనం అరణి మధించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ ఇది ఒక ఆచారం కింద మనం పాటిస్తున్నాం. సరే, ఇక్కడ ఈ అరణి మధిస్తే అగ్ని అనేది ఎలా అయితే పుడుతుందో, అట్లాగే మంత్రాన్ని గనక మనం జపం చేసినట్లయితే కొంత శక్తి అనేది పుడుతుంది. ఈ మంత్రం నుంచి వచ్చినటువంటి శక్తి ఇది ఆ మంత్ర జపం చేసే ఆ సాధకుడిని రక్షిస్తుంది. ఇది మనం గుర్తించవలసిన విషయం. సాధకుడిని రక్షిస్తుంది ఒక శక్తి మాత్రమే పుడుతుందరా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తిని మీరు సవ్యంగా ఉపయోగించుకుంటారో అపసవ్యంగా ఉపయోగించుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. కరెంటు తయారు చేసాం. ఆ కరెంటు వల్ల మీరు ఫ్యాన్లు తిప్పుకోవచ్చు, మోటార్లు తిప్పుకోవచ్చు, ఏవైనా జనరేటర్లు పని చేయించుకోవచ్చు, లేదా ఎవరికైనా ఆ కరెంటు పెట్టి వాడిని చంపేయచ్చు. కాబట్టి సవ్యంగా కానీ అపసవ్యంగా కానీ ఆ శక్తిని ఉపయోగించుకునే శక్తి అనేది ఈ నీకు ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు ఈ శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి మానవుడిని రక్షిస్తుంది. అయితే ఇలా ఈ మంత్రజపం చేయటం వల్ల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మనం దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఎలా మంత్రజపం చేయాలి? మంత్రం ఎలా వస్తుంది మరి అంటే, పూర్వకాలంలో ఋషీశ్వరులు మునీశ్వరులు వాళ్ళు ఏ రకమైనటువంటి స్వార్థము కూడా లేకుండా నిరంతరము సమాజ శ్రేయస్సునే కోరుతూ సమాధి స్థితిలో ఉండేవాళ్ళు. అటువంటి మహానుభావులు ఆ దేవతల్ని దర్శించి ఆ దేవతల యొక్క తత్వానికి అనుగుణంగా కొన్ని బీజాక్షరాలు ఏర్పాటు చేశారు. ఆ దేవతల యొక్క తత్వానికి అనుగుణంగా కొన్ని బీజాక్షరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బీజాక్షరాలే మనకి ఒక మంత్ర రూపంలో వాటిని అందించారు. ఆ మంత్రాలు కనుక మనం చేసినట్లయితే, ఆ బీజాక్షరాల సంపుటీకరణ అది కనుక మనం చేసినట్లయితే ఆ దేవత ప్రసన్నమవుతుంది. ఈ బీజాక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇది మనకు వచ్చే అనుమానం. ఎందుకంటే ఒకసారి నేను ఏదో ఉపన్యాసం చెప్పి కిందికి వస్తూ ఉన్నాను. ఆ మెట్ల దగ్గర, డయాస్ కింద మెట్ల దగ్గర ఒక అతను నుంచుని ఉన్నాడు. నమస్కారం స్వామి అన్నాడు. నేను క్యాజువల్గా తలకాయ ఊపాను. అయ్యా, కాళిదాసుకి అమ్మవారు ఏవో బీజాక్షరాలు రాసినట్టు దాని నాలుక మీద, ఆ అక్షరాలు ఏవో మీరు చెప్పగలరా? ఎందుకు రా అబ్బాయి, నేను కూడా నాలుక మీద రాయించుకుంటానండి, నాకు కూడా మంచి విద్య కవిత్వము ఇవన్నీ వచ్చేస్తాయి కదా, అసలు అక్షరాలు ఏమున్నాయో మీరు చెప్పగలరా? సరే రేపు చెప్తాను రా, పైకి వెళ్ళేటప్పుడు అడుగు అన్నాను. ఆ మర్నాడు మళ్ళీ నుంచున్నాడు. మళ్ళీ నేను పైకి వెళ్ళిన తర్వాత చెప్పాను, బీజాక్షరాలు అంటే కొత్తగా ఏమీ అక్షరాలు రాలేదురా నాయనా. సంస్కృతానికి ఉన్నటువంటి అక్షరాలు 50. ఏ అక్షరం చెప్పినా ఇదే, ఇందులో ఉన్నదేగా. ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటివే కదా అక్షర సమన్వయము అంటే. ఏమిటి అసలు? అకారాది క్షకారాంతము, ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి వర్ణములు, వాటినే మనం అక్షర సముదాయము అని అంటూ ఉన్నాం. అవే బీజాక్షరాలు, అంతకైనా కొత్తవేం లేవు. ఈ అక్షరాలే బిందు సంయుతములు అంటే అక్షరాన్ని పక్కన సున్నా పెట్టేసి కొన్ని సంయుక్తాక్షరములు. ఇప్పుడు శ్రీకారం ఉంది, దాని కింద రకారం పెట్టాం, శ్రీం అయింది. శ్రీ కింద రావత్తు పెట్టే శ్రీం అయింది. అలా సంయుక్తాక్షరములు, ద్విత్తములు, ఇలా రకరకాలుగా దీర్ఘములు, రస్వములు, ఇలా ఈ అక్షరాలన్నింటినీ కూడా మనకి చెప్పడం జరిగింది. ఇవే బీజాక్షరాలు అంటే కొత్తగా ఉన్నటువంటి అక్షరాలు ఏం లేవు. ఇక్కడ ఓంకారము పరమేశ్వర స్వరూపము. ఓమిచ్చే ఏకాక్షరం బ్రహ్మ. ఓంకారము అనేది పరమేశ్వర స్వరూపం, పరమేశ్వరుడు యొక్క బీజాక్షరం.
అవి మళ్ళీ సాకారమా నిరాకారమా అంటే రెండింటికి కూడా ఉపయోగిస్తుంది ఓంకారము అనేది. అలాగే ఇప్పుడు శ్రీంకారము, ఈంకారము లక్ష్మీ బీజం, ఐం వాగ్బీజము, క్లీం మన్మథ బీజము, అలాగే హ్రీం భువనేశ్వరి బీజం శక్తి బీజం, గం గణపతి బీజము. ఇలా దేవతలందరికీ కూడా ఒక్కొక్క దేవతకి ప్రత్యేకంగా ఒక బీజాక్షరం అనేది ఉంది. ఇవి ఎవరు చెప్పారు అంటే పూర్వకాలంలో మహానుభావుల ఋషీశ్వరులు వాళ్ళు వీటన్నింటినీ కూడా సమాధి స్థితిలో దర్శించి మనకు అందించారు. అంతేకాదు పంచభూతాలకు కూడా బీజాలు ఉన్నాయి. హం ఆకాశ బీజము, యం వాయు బీజము, రం అగ్ని బీజము, ఓం అమృత బీజము. ఇలా అన్ని భూతాలకి ప్రతి దానికి కూడా ఒక బీజాక్షరం అనేది ఉంది. ఇక మంత్రం చెప్పేటప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే సామాన్యంగా ఆ మంత్రంలో దేవత పేరు ఉంటుంది. కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, బీజాక్షరాలతో పాటుగా దేవత పేరు కూడా ఉంటుంది. సామాన్యంగా దేవత పేరు ఉంటుంది. ఇప్పుడు గణపతి మంత్రము అన్నాం అనుకోండి, గం గణపతయే నమః. గమ్ అనేదేమో ఆయన బీజం, గణపతి ఆయన పేరు. అలాగే మనం పంచాక్షరి అన్నాం, ఓం నమ శివాయ. ఓం అనేది పరమేశ్వర బీజం, నమ అంటే ఆయనకి నమస్కారం చేస్తున్నాం, శివాయ ఆయన పేరు. ఓం నమో నారాయణాయ ఆయన పేరు, శ్రీమాత్రే నమః. ఇలా ప్రతి మంత్రంలోనూ కూడా ఆ దేవత పేరు అనేది ఉంటుంది. ఆ దేవతకు సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉంటాయి. మంత్రంలోనే కాదు, మనం గుర్తించాల్సింది ఏమంటే ప్రతి దేవతని ఆ దేవతకి ప్రతిరూపమైనటువంటి, అంటే దేవతకి 3 రూపాలు ఉంటాయి అని చెప్తాం మనం. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము. ఆ కారణ రూపమే ఇక్కడ యంత్రం. ఆ యంత్రంలో అంటే అమ్మవారికి, ఆ పరమేశ్వరుడికి ప్రతిరూపం యంత్రం, దేవతకి ప్రతిరూపం. ఈ యంత్రంలో కూడా ఆ దేవత పేరు ఉంటుంది, యంత్రంలో కూడా దేవత పేరు ఉంటుంది. ఆ దేవతకి సంబంధించినటువంటి బీజాక్షరం కూడా ఉంటుంది. ఇలా ప్రతి మంత్రంలోనూ యంత్రంలోనూ కూడా ఆ దేవతకి సంబంధించినటువంటి బీజాక్షరం ఉంటుంది, అలాగే ఆ దేవత యొక్క పేరు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి మహాత్రిపుర సుందరికి సంబంధించినటువంటి మంత్రాల్లో పంచదశి మహామంత్రం, షోడశి మంత్రం లేదా బాలా మంత్రం, వీటిల్లో ఎక్కడ ఆ దేవత పేరు అనేది కనిపించదు మనకి. చాలా జాగ్రత్తగా చూడండి, ఎక్కడ దేవత పేరు ఉండదు. పంచదశి మంత్రంలోనూ ఉండదు, షోడశిలోనూ ఉండదు, బాలమంత్రంలో కూడా ఉండదు. అలా అని ఈ యంత్రాల్లో కూడా ఉండదు. ఈ యంత్రాలు పూర్తిగా రేఖా నిర్మితములు, గీతలు గీసి ఉంటాయి అంతే, అంతకనే ఉండదు. సరే, ఇప్పుడు మంత్రాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. మంత్రం మొత్తం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వైదిక మంత్రాలు, రెండోది తాంత్రిక మంత్రాలు, మూడోది అపభ్రంశములు అని మూడో మాట. వైదికములు, తాంత్రికములు, అపభ్రంశములు అని 3 రకాలుగా ఉంటాయి. వైదిక మంత్రాలు అంటే ఏమిటి? వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలని కూడా వైదిక మంత్రాలు అంటారు. దీన్నే దక్షిణాచారము అని అంటారు, అంటే వైదికాచారం. దీన్నే చాలామంది సమయాచారము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వేదంలో చెప్పినటువంటి మంత్రాలు ఎక్కువగా మోక్షానికే ఉపయోగిస్తాయి, మోక్షం పొందడం కోసం ఉపయోగిస్తాయి ఈ మంత్రాలని కూడా. రెండవది ఏమిటి అంటే తాంత్రిక మంత్రాలు. ఈ తాంత్రికములు అంటే ఏమిటి? కామ్య మంత్రాలన్నీ కూడా తాంత్రిక మంత్రాలు అంటారు. కోరికలు తీర్చుకోవటానికి, ఐహికమైనటువంటి కోరికలు తీర్చుకోవటం కోసం ఉపయోగించే మంత్రాలని కామ్య మంత్రాలు అని అంటారు. మూడవది అపభ్రంశములు. అపభ్రంశములు అంటే ఇవి సంస్కృతంలో కాకుండా మిగిలిన భాషల్లో ఉంటాయి ఈ మంత్రాలు. తెలుగు, మలయాళం, తమిళం, పార్సీ భాష ఇలా ఉంటాయి ఈ మంత్రాలు. వీటిని అపభ్రంశములు అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఉంది. ఏమిటి అంటే వైదిక మంత్రాలని వేదంలో ఉన్నాయి అన్నాం, వేదంలో ఉన్నాయి వైదిక మంత్రాలు. మరి తాంత్రిక మంత్రాలు ఇవి ఋషీశ్వరులు చెప్పినటువంటి మంత్రాలు.
ఋషీశ్వరులు చెప్పిన మంత్రాలే తాంత్రిక మంత్రాలు. అపభ్రంశ మంత్రాలు సరే, ఇవన్నీ కూడా సంస్కృతం కాకుండా మిగిలిన భాషలు అన్నాం. ఇప్పుడు ఇక్కడ నిర్వచనం ఒకటి చెప్పాడు మంత్రానికి. ఏమంటాడు? వైదిక ప్రణవైర్యుత ప్రణవేన విహీనంతో తాంత్రిక ఏవ పరికీర్తిత. వైదిక ప్రణవైర్యుత వేద మంత్రాలు అని దేన్ని చెప్తారయ్యా అని అంటే, ప్రణవ సహితమైనటువంటి మంత్రాలన్నీ కూడా అవి వేద మంత్రాలు అంటారు. వైదిక ప్రణవైర్యుత ప్రణవేన విహీనంతో ఓంకారం కనుక లేకపోయినట్లయితే, ఓంకారం ఉంటేనేమో వైదిక మంత్రం, ఓంకారం లేకపోతే దాన్ని తాంత్రికము అని మనం పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నిర్వచనం చెప్పాడు. అలాగే ఇంకో నిర్వచనం చెప్పాడు. మంత్రాలు 3 రకాలుగా విభజిస్తారు అన్నాడు. మళ్ళీ స్త్రీ మంత్రాలు, పురుష మంత్రాలు, నపుంసక మంత్రాలు అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. ఎలా? మంత్రం చివర స్వాహ, ఈ స్వాహాకారం కనుక ఉన్నట్లయితే స్త్రీ మంత్రాలు అన్నాడు. హుం పటు అని కనుక ఉన్నట్లయితే పురుష మంత్రాలు అన్నాడు. మంత్రం చివర నమః అని ఉందనుకోండి, వాటిని నపుంసక మంత్రాలు అన్నాడు. ఇలా మంత్రాలను వాళ్ళు విడగొట్టుకోవడం జరిగింది. అంతేకాదు, మంత్రంలో ఉండే అక్షరాలని బట్టి, అక్షరాల సంఖ్యను బట్టి మంత్రాల విభజన అనేది కూడా జరిగింది. ఒకే అక్షరం ఉండే మంత్రము, దాన్ని పిండము అంటారు, ఓంకారం. అలాగే శ్రీం, హ్రీం, క్లీం, ఐం, ఇవన్నీ ఒక్క అక్షరమే ఉన్నటువంటి మంత్రాలు, వీటిని పిండములు అని అంటారు. అలాగే 3 అక్షరములు కలిసి ఉన్నట్లయితే 3 అక్షరాలు, దాన్ని కర్తరి అని అంటారు. ఇక అక్కడి నుంచి 4 దగ్గర నుంచి 9 దాకా గనక ఉన్నట్లయితే, 4 అక్షరాల దగ్గర నుంచి ఇక వాటిని 9 దాకా ఉంటాయి, వాటిని బీజములు అని అంటారు. 9 దగ్గర నుంచి 20 అక్షరాల దాకా మంత్రాలు నంబర్ కనుక ఉన్నట్లయితే, అక్షరాల సముదాయం, దాన్ని మంత్రము అని అంటారు. 10 దగ్గర నుంచి 20 దాకా. 20 అక్షరాలు కనుక దాటినట్లయితే దాన్ని మాలామంత్రము అని అంటారు. కొన్ని పెద్ద పెద్ద మంత్రాలు ఉంటాయి మనకి, అవన్నీ కూడా మాలామంత్రము. లలితా సహస్రము మాలామంత్రం, విష్ణు సహస్రము మాలామంత్రం, ఇలా ఇవన్నీ కూడా మాలామంత్రాలు అని అంటారు. అయితే శ్రీ విద్యలోకి వచ్చేప్పటికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పంచదశి మహామంత్రం, ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి మంత్రము అని చెప్తున్నాం మనం. చాలా గొప్పదైనటువంటి మంత్రం ఇది. దాని గొప్పతనం ఏమిటి అంటే, శ్రీ విద్యకు ఇది గాయత్రి వంటిది. మనకి గాయత్రి మంత్రం అంటే తెలుసు. ఆ గాయత్రి మంత్రానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, శ్రీ విద్యలో పంచదశికి అంతగా పెద్ద ప్రాధాన్యత ఉన్నది. అది ఇక్కడ దీని యొక్క గొప్పతనం. గాయత్రి మంత్రం అనేది కేవలం బ్రహ్మక్షత్రియ వైశ్యులు మాత్రమే చేస్తారు. కానీ పంచదశి మహామంత్రము అన్ని వర్ణముల వారికి ఉపాస్య అనే మాట అగస్త్యుడు తన యొక్క శ్రీ విద్యా దీపిక అనే గ్రంథంలో ఆయన రాశాడు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి పంచదశి మహామంత్రాన్ని ఎవరైనా చేయొచ్చా, షోడశి ఎవరైనా చేయొచ్చా, పూర్ణదీక్ష ఎవరైనా చేయవచ్చా అని అడిగితే, దీనికి కుల మతాలతో సంబంధం లేదు. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా ఈ శ్రీ విద్యా మంత్రాలు ఉపదేశం తీసుకోవచ్చు. మీకు ఒక్క ఇది ఏమిటి అంటే, మీరు గమనించవలసినటువంటి విషయం, నేను కొంతమంది ముస్లిమ్స్కి కూడా పూర్ణదీక్ష ఇచ్చాను. బ్రాహ్మణేతరులకు చాలామందికి జంధ్యం వేసి నేను ఈ మంత్రాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఈ మంత్రాలు చేసుకోవచ్చు, దాని మీద ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఒక్క విషయం మాత్రం మనం గుర్తించాలి. ఏమిటి అంటే, మంత్రం చేయబోయే ముందు మంత్రానికి అర్థం తెలుసుకోవాలి. నా అర్థజ్ఞాన విహీనంచ శబ్దస్వోచ్చారణం ఫలతి భస్మిని వర్ణి విహీనేనా నా ప్రక్షిప్తం హవిర్జాతి. అంటే అర్థం లేకుండా, అర్థం తెలియకుండా మంత్రం చేయకూడదు. ఎలాగా అంటే,
నిప్పు లేకుండా ఉన్నటువంటి బూడిద, కేవలం బూడిద. హోమగుండంలో నిప్పు ఆరిపోయింది, కేవలం బూడిద మాత్రమే ఉంది. అందులో నువ్వు ఆహుతులు సమర్పిస్తే ఏమిటి ఉపయోగం? అవి హుతం కావు కదా. అలాగే నిప్పు లేనటువంటి బూడిదలో ఆహుతులు సమర్పిస్తే ఏ రకమైన ఉపయోగం ఉందో, అలాగే ఇక్కడ కూడా నీకు అర్థం తెలియకుండా మంత్రం చేసినట్లయితే ఏ రకమైన ఉపయోగము ఉండదు అని అంటాడు. భాస్కర్ రాయల వారు ఇంకో అడుగు ముందుకేసి ఒక మాట చెప్పారు. తప్పనిసరిగా అర్థం తెలుసుకునే మంత్రం జపం చేయాలి. ఒకవేళ అర్థం తెలియకుండా నువ్వు గనక మంత్ర జపం చేసినట్లయితే ఉపమేశ్చక్రీవాన్ మలయ భారస్య వడైవా. పూర్వకాలంలో గాడిదలు రవాణా కోసం వాడుతూ ఉండేవాళ్ళు. ఆ గాడిదల మీద సాకలి వాళ్ళు బట్టల మూటలు వేసి తీసుకెళ్తుండేవాళ్ళు. అలాగే తిరగట్రాళ్ళు, కొన్ని సామాన్లు గాడిద మీద అటు ఇటు వేసి బరువులు ఆ గాడిద మోస్తూ ఉండేది. ఈ గాడిద బరువు మోస్తుంది అంటే దానికి కావాల్సింది ఏమిటి? సాయంత్రం అయ్యేప్పటికీ తినడానికి ఒక గుప్పెడు కాగితాలు కావాలి, అంతే. నువ్వు దాని మీద గంధపు చెక్కలు వేసి తీసుకెళ్ళావో, తిరగట్రాళ్ళు వేసి తీసుకెళ్ళావో దానికి అవేం తెలియదు. నువ్వు తీసుకెళ్ళమన్న బరువును తీసుకెళ్తుంది, దానికి కావాల్సింది ఒక గుప్పెడు కాగితాలు, అంతే. అంతే అవుతుంది మంత్రానికి అర్థం తెలియకుండా నువ్వు మంత్ర జపం చేస్తే. అంటే గాడిద మీద మంచి గంధం చెక్కలు వేసి తీసుకెళ్ళేవయ్యా, మంచి సువాసన వస్తుంది. గాడిదకేం తెలుస్తుంది? గంధపు వాసన. అంతే అవుతుంది. నువ్వు కూడా మంత్రం యొక్క అర్థం తెలియకుండా మంత్రాన్ని జపం కనుక చేసినట్లయితే నీకు ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మంత్రార్థం తెలుసుకుని నువ్వు ఆ దేవతని ఉపాసన చేస్తే నీకు ఫలితము అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది అని అంటారు భాస్కర్ రాయల వారు. కాబట్టి మనం మంత్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం తెలుసుకుని తప్పులు లేకుండా చేయాలి. ఒకవేళ మంత్రంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైనా తప్పులు కనుక వచ్చాయనుకోండి, కొంప మునిగిపోతుంది. సామాన్యంగా కాదు. ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, ఒకసారి ఒక ఆయన కూర్చొని మంత్రం చదివేస్తూ ఉన్నాడు. ఆ మంత్రం చదువుతూ ఉన్నప్పుడు చివరిలో రక్షమాం రక్ష రక్ష అంటే తల్లి నన్ను రక్షించవలసింది అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఆ పుస్తకం చూసి చదువుతున్నాడు. ఇదంతా రకారానికి బదులుగా పొరపాటున ప్రింటింగ్ మిస్టేక్ బకారం పడింది. అతడికి ఈ విషయం తెలియదు. రక్షమాం అంటం పోయి భక్షమాం అని చదువుతూ ఉన్నాడు. వీడి యొక్క ఆ జపం తపం పూర్తయ్యేపడి వీడికి అస్త చచ్చుడుకున్నాడు. ఎందుకనయ్యా? నువ్వు అడిగిన కోరిక నీ దేవత తీర్చింది. నిన్న కూడా ఎవరో అడిగారు, మనం ఏ కోరిక అడిగితే దేవత ఆ కోరిక తీరుస్తుందా? తప్పనిసరిగా తీరుస్తుంది. అది ఉచితమో అనుచితమో నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు రక్షమాం అంటే నిన్ను రక్షిస్తుంది, భక్షమాం అని అడిగితే భక్షిస్తుంది. కాబట్టి తప్పులు లేకుండా మంత్రాన్ని సవ్యంగా అర్థం తెలుసుకుని మనం గనక మంత్రజపం చేసినట్లయితే ఆ మంత్రం సత్ఫలితాన్ని ఇస్తుంది.